హలో ఫ్రెండ్స్, నమస్తే. మా అక్కను కాపాడండి, మరోసారి సాయం కోరిన హీరోయిన్ సోదరి. కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతుంది. సుమారు 6 రోజుల క్రితం ఇంటర్వ్యూకి హాజరైన ఆమె తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఒక కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఎవరైనా సాయం చేస్తే కానీ బతకదని తన సోదరి ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. అందుకోసం బ్యాంకు వివరాలు సైతం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయం కోరుతూ అరుంధతి సోదరి ఆర్తి మీడియా ముందుకు వచ్చారు. నా సోదరి తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రి బిల్లు చెల్లించడానికి కూడా మా వద్ద డబ్బులు లేవు. దాంతో మేము ఫండ్ రైజింగ్ మొదలుపెట్టాం. ఇదో పెద్ద స్కామ్ అంటూ చాలామంది ట్రోల్ చేశారు. ఆసుపత్రి చుట్టూ మేము పరుగులు పెడితే ఇలాంటి నెగిటివిటీని వస్తుందనుకోలేదు అన్నారు. ప్రస్తుతం అరుంధతికి బ్రెయిన్ సర్జరీ చేయించాలని ఆర్తి తెలిపింది. అందుకోసం త్రివేంద్రంలోని అనంతపురి ఆసుపత్రిలో చేర్పించామని ఆమె చెప్పుకొచ్చింది. కదలలేని స్థితిలో వెంటిలేటర్ మీద అరుంధతి ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఇప్పటికే సుమారు 5 లక్షల పైగా ఖర్చు పెట్టామని ఆమె తెలిపింది. ట్రీట్మెంట్ పూర్తయ్యేసరికి ఖర్చు ఎంత అవుతుందో చెప్పలేమని, అందుకు కావాల్సిన డబ్బు తమ వద్ద లేదని ఆపోయింది. సాయం చేయాలనుకునే వారి కోసం తన బ్యాంక్ ఖాతాను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అరుంధతి స్నేహితురాలు సహనటి రమ్య మాట్లాడుతూ, కోలీవుడ్లో తెరకెక్కిన పలు చిత్రాలు అరుంధతి హీరోయిన్ నటించారు. ఆమె తలకు తీవ్రంగా గాయమైంది. తమిళ చిత్ర పరిశ్రమ చెందిన నటీనటులు లేదా నడిగర్ సంఘ సభ్యులు ఒక్కరూ సాయం చేయడానికి ఆసక్తి చూపించలేదు. కనీసం మాట్లాడడం లేదు. తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోలేదు. సహనటీనటులు కొంతవరకు మాత్రం సాయం చేయగలరు, ఎందుకంటే మేము కోట్లలో సంపాదించడం లేదని వాపోయారు. తమిళ చిత్రమైన పొంగి ఏజు మనోహర్తో అరుంధతి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత విజయ్ ఆంటోనీ హీరో తెరకెక్కిన సైతాన్లో హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.